టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోల లిస్ట్ పెరిగిపోతోంది. కనీసం అరడజన్ పాన్ ఇండియా స్టార్లు పెద్ద బడ్జెట్ మూవీలకే అంకితమయ్యారు. మరో పావు డజన్ స్టార్స్ అదే పనిలో ఉన్నారు. దీంతో మీడియం రేంజ్ స్టార్లకు డిమాండ్ పెరిగింది. 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్ల లోపు బడ్జెట్ సినిమాల పుణ్యమాని మీడియం రేంజ్ స్టార్లదే హవా ఉన్నట్టుంది. ఈ మార్పుతో వినిపిస్తున్న కొత్త తీర్పేంటో చూసేయండి. సాయి తేజ్ కొత్త మూవీ గాంజా శంకర్ కి తను 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. ఇక శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ కి ఏకంగా 12 కోట్ల పారితోషికం అందుకున్నాడట. ఇలా 6 నుంచి 10 కోట్ల లోపే ఉండే వీళ్ల రెమ్యునరేషన్ పెరగడానికి పాన్ ఇండియా స్టార్లే కారణమట. శర్వానంద్ కి సాలిడ్ హిట్స్ లేవు, అయినా ప్రయోగాలతో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి తనకి కూడా 16 కోట్ల వరకు రెమ్యునరేషన్ దక్కుతోందని తెలుస్తోంది. అలా జరగడానికి పాన్ ఇండియా స్టార్ హీరోల నిర్ణయమే కారణమైంది. ప్రభాస్, బన్నీ, చరణ్, తారక్ పాన్ ఇండియా స్టార్లయ్యారు. పవన్, మహేష్ ఆన్ ది వే. అయితే వీళ్లంతా ఏం చేసినా కనీసం 200-300 కోట్ల బడ్జెట్ మూవీసే చేయాలి. 30 నుంచి 100 కోట్ల లోపు సినిమాలకు వీళ్లు దూరం. అందుకే రవితేజ, వెంకటేష్, నాగచైతన్య లాంటి హీరోల పంట పండుతోందని తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్లంతా లార్జర్ దాన్ లైఫ్ మూవీస్ తీస్తే ఇక 100 కోట్ల లోపు సినిమాలకు టైర్ 2 హీరోలే దిక్కు. అందుకే రవితేజకు హిట్లు తగ్గినా పారితోషికం పెరుగుతోంది. నితిన్ పారితోషికం కూడా పరుగులు తీస్తోంది. ఇదంతా 1/2 డజన్ నుంచి 30 డజన్ వరకు స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ వెంట పరుగులు తీస్తుంటే 100 కోట్ల లోపు సినిమాలకు హీరోలే కరువవుతున్నారు. ఆ డిమాండే టైర్ 2 హీరోల రెమ్యునరేషన్ కి రెక్కలొచ్చేలా చేస్తోందట. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాని ఇలా టైర్ 2 స్టార్స్ అంతా 50 నుంచి 100 కోట్ల బడ్జెట్ కి క్యారఫర్డర్స్ గా మారటానికి పాన్ ఇండియా స్టార్సే కారణమంటున్నారు. నాని, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కూడా ఆ లిస్టులో చేరిపోతే ఇంకా టైర్ 2 హీరోలకి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.